బావకు పిల్లలు లేరు. అతనితో సంసారం చేసి పిల్లల్ని కనాలి అంటూ అత్తామామలు ఆ కోడల మీద ప్రెషర్ చేసిన పరిస్థితి. ప్రెషర్ కూడా కాదు, ఒత్తిడి కూడా కాదు, ఏకంగా వేధింపులకు గురి చేసిన పరిస్థితి. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఇది అమానవీయ ఘటన, అమానుష సంఘటన. భర్తతోనే కాదు బావతోనూ కాపురం చేయాలంటూ చిన్న కోడలిని వేధించారు అత్తామామలు. బావకు పిల్లలు లేరు, అతనితో సంసారం చేసి పిల్లల్ని కనాలి అంటూ వేధింపులకు గురి చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో ఏం చేశారో తెలుసా? వీళ్ళు చేసిన చిత్రవధ అలాంటిది. ఆమె అంగీకరించలేదని చెప్పి చిన్న కోడలిని గదిలో బంధించారు ఈ దుర్మార్గులు. ఈ దాష్టికానికి ఒడికట్టారు అత్తామామ. అత్తామామ అంటే ఏమంటారు సాధారణంగా? అత్త అంటే అమ్మతో సమానం, మామంటే నాన్నతో సమానం అంటూ ఉంటారు. వీళ్ళ అత్తామామ అనాలా? రాక్షసుడు రాక్షసి అంటే ఎలా ఉంటుంది? వీళ్ళు అసలు ఆ బ్యాచ్తో కూడా పోల్చడం కూడా వేస్ట్ ఏమో. ఎందుకంటే నరరూప రాక్షసులు వీళ్ళు. ఏమైతే అంటూ ఉంటారు కదా, పశు ప్రవృత్తి అని చెప్పి. వీరిని పశువులు అనాలి. మనుషులు అన్నాం కదా, పశువులు అనడం బెటర్ ఏమో. ఏం చేస్తారో తెలుసా? ఆ కోడలు అంగీకరించలేదని చెప్పి కరెంటు లేని గదులు, మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఆమెను గదిలో బంధించారు. ఏదో జూలో జంతువుని బంధించినట్టు కోడలిని బంధించారు ఈ దుర్మార్గులు. ఈ దుర్మార్గపు పశు ప్రవృత్తి ఉన్న ఈ బ్యాచ్ ఇదంతా కూడా. వీరిని పశువులు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ పశువులంటే అవైనా కొంచెం బాధపడతాయేమో, ఎందుకంటే వాటికి మమకారం ఉంటూ ఉంటుంది, పిల్లలు ఇలా ఉంటూ ఉంటుంది. ఈ దుర్మార్గులు చూడండి ఎంత దాష్టికానికి పాల్పడ్డారు. పోలవరంకి చెందిన యువతికి జంగారెడ్డిగూడానికి చెందిన రంజిత్తో 3 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 7 ఏళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు, అంటే కొడుకు ఉన్నాడు. రంజిత్ అన్న ప్రవీణ్కి వివాహం జరిగి 8 ఏళ్ళయింది. అయితే 8 ఏళ్ళైనా పిల్లలు లేరు అతగాడికి. దీంతో బావకు పిల్లలు లేరు, కనివ్వాలి అంటూ ఆ చిన్న కోడల మీద ఈ అత్తామామలు ఒత్తిడి చేశారట. అది ఒత్తిడి కాదు వేధింపులు, అది ఒత్తిడి కాదు దాష్టికం, అది ఒత్తిడి కాదు దారుణం, అది ఒత్తిడి కాదు దుర్మార్గం. లాస్ట్లో ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఇదంతా కూడా ఆ భర్త రంజిత్కి తెలిసిన తర్వాత కూడా ఆ దుర్మార్గుడు కూడా, బహుశా భర్తను కూడా దుర్మార్గుడు అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులకు నచ్చజెప్పాల్సింది పోయి, కుదిరితే లాగొకటి పీకాల్సింది పోయి, ఇంకా కుదిరితే వాళ్ళ అన్నను కాలర్ పట్టుకుని నిలదీసి గిబ్బు 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 అని చెప్పి 4 గుద్దాల్సింది పోయి, ఆ తల్లిదండ్రులకే సపోర్ట్గా నిలిచాడంటే ఈ సో కాల్డ్ భర్త. వీడిని భర్త అనాలా? ఆ కుటుంబాన్ని మనుషులు అనాలా?